Good morning guys, I hope you all are good back again with the new video. So today we are good morning from the Kargil. ఇవాళ కార్గిల్లో ఉన్నాం. ప్రజెంట్ వచ్చేసి ఇవాళ లేక్ అయితే వెళ్దామని ప్లాన్ చేసినాం. యాక్చువల్గా వన్ డేలో ఓన్లీ 100 కిలోమీటర్స్ కవర్ చేయడమే మాకు చాలా కష్టమవుతుంది. ఎందుకనంటే రోడ్స్ అట్లా ఉన్నాయి, చాలా హార్డెస్ట్ సిచ్యువేషన్స్. సో మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నా. యాక్చువల్గా నిన్న ఏమైందనంటే వచ్చేటప్పుడు అంటే వెళ్ళడం మేము 11కి వెళ్ళినాం, బట్ ఇక్కడ చేరుకోవడానికి 7 అయింది, 7 or 8 అయింది. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అవర్ రైడ్ గాయస్. అందరం రెడీ అయిపోయినాం. నైట్ ఇక్కడనే స్టే చేసాం అండ్ ముందు వ్యూ చూసుకోవచ్చు ఎట్లుందో, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము రైడ్ చేసేది -2 degrees. ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 9 or 10 అవుతుంది. ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకుంటాం కానీ ఇక రైడ్ చేసి చేసి చాలా టైర్డ్ అయి ఉంటాం కదా, దానివల్లనే ఇదంతా ప్రాబ్లం. నిన్న ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయినాం. యాక్చువల్గా రూమ్ దొరకలేదు. చాలా ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడ. అది ఏంటంటే మనం బార్గెనింగ్ చేసుకోవాలి, బార్గెనింగ్ చేస్తేనే అవుతుంది. ఇట్లాంటి మట్టితోటి చేసిన ఇల్లులే ఉన్నాయి ఇక్కడ. అంటే ఇది ఇక్కటి మట్టి, లైక్ బయట నుంచి చేస్తుంది కాదు. ఇంతసేపు ఏమో మనం మంచిగా కొండ దిగుకుంటూ వచ్చినాం. దిగుకుంటూ వచ్చేసరికి అంత ఏం అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి బండి మీద వెయిట్ ఎట్లా పడుతుందో, తొందరగా ఎక్కదు. అంటే మరీ ఇంత హైట్ ఇట్లా స్ట్రైట్గా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. బట్ ఇక అది డ్యూ టు మ్యాగ్నెటిక్ ప్రెజెన్స్ వల్ల ఇక అట్లా అయితే ఉంటుంది. ఇక్కడ వర్షం పడుతుంది, మళ్ళీ అక్కడ నుంచి అటు పడట్లేదు, మొత్తం అట్లుంది ఇక్కడ. అంటే వర్షం అని అంటే మరీ ఘోరంగా దారుణంగా గట్టిగా ఏం రాదు, నార్మల్గానే వస్తుంది. ఎందుకంటే మేము చాలా హైట్లో ఉన్నాం కదా, అందుకు ఆ స్పీడ్ అనేది స్లోగా ఉంటుంది. అదే రైస్ ఇక్కడ నుంచి ఇక లదాఖ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఐ లవ్ బ్రో. అండ్ ఇక్కడ నుంచి లే వచ్చేసి 186 కిలోమీటర్స్ ఇప్పుడు వెళ్ళాలి ఇలాంటి రోడ్లో. అండ్ నార్మల్ స్పీడ్ వచ్చేసి మేము 50 to 60 మెయింటైన్ చేస్తున్నాం. స్ట్రైట్ కనబడితేనే 70 అట్లా కొడుతున్నాం. సరే నాయన, ఈ టర్నింగ్స్లో ఆ లారీ వాళ్ళు బాగా చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తారు చూసుకొని. జస్ట్ బ్యూటిఫుల్. అమ్మ బండి ఆ కొండ పైన ఒక టెంపుల్, అది ఇల్లు నాకైతే తెలియదు, బట్ నెక్స్ట్ లెవెల్ అది. మొత్తం అది జాపనీస్ ఆర్ చైనీస్ మోడల్లో ఉంటాయి కదా, జమ్మూ మోడల్. ఫైనల్లీ గాయ్స్ వీఆర్ ఇన్ ద లదాఖ్. లదాఖ్ ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. వెల్కమ్ టు ద లదాఖ్, ద ల్యాండ్ ఆఫ్ 5 బాసెస్, విచ్ మేక్స్ ఎవ్రీ వన్స్ హ్యాపీ ఫీల్ అండ్ ఇట్ విల్ ప్లేస్ విత్ ద ఎమోషన్స్ ఆఫ్ ఎవ్రీ వన్. ఒకవేళ ఒక పర్సన్ అనేది ఇట్లా బాధగా ఉన్నాడు, ఇట్లా కొంచెం ఇట్లా మనీ ప్రాబ్లం, ఇట్లా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిదైనా ఒకటి లదాఖ్ సిరీస్ చూసిండు అనుకోండి, ఇక అంతే వాడి మూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది డైరెక్ట్గా. అంటే వాడు సాడ్గా ఉన్నాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అన్నట్టు వెంటనే. అట్లుంటుంది లదాఖ్ అని అంటే. అది చాలా పెద్ద ఇది. అండ్ మేము ఆడేది ఆఫ్లైన్ గేమ్. ఈ లదాఖ్లో మేము ఆడేది ఒక ఆఫ్లైన్ గేమ్. నార్మల్గా మీరు ఆన్లైన్ గేమ్కి అంతా అడిక్ట్ అయిపోతే, మేము ఆఫ్లైన్ గేమ్ మా చేతులతోటి మా బాడీతో ఆడుతున్నాం మేము. మాకు ఎంత ఉండాలి. ఏమైంది, ఫ్యూయల్ అయిపోయిందా? మన దాంట్లో కూడా ఎంత ఉందో చూసుకొని కొట్టేద్దాం, మళ్ళీ ముందు దొరకలేదు అనుకో ప్రాబ్లం. ఏమంటారు ఒకసారి చూద్దాం. కాదు కానీ నీకు ఆక్సిజన్ లెవెల్స్ ఏమైనా డ్రాప్ అయినట్టు అనిపిస్తుందా? ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం డ్రాప్ అయినట్టు అనిపిస్తుందా? అవును, మనం 100% తీసుకునేది 60% తీసుకుంటున్నాం. ఇట్లా మనం ఆగుతాం కదా, ఇక్కడ నాగి బండి స్టార్ట్ చేస్తా అంటే భయం అవుతుంది. బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోతున్నది. ఈ బ్రో అయితే అందరికన్నా ఫస్ట్ అవుతుంది, నా సెకండ్. వాళ్ళిద్దరిది మంచిగానే ఉన్నది. ఇట ఏమన్నా చేసుకొని తిన్నాం. ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది. నాడు అప్పటి నుంచి బాగా చెప్తున్నాడు మనకి. ప్రాపర్గా డ్రాప్ అవుతున్నాం. చలి పెడుతుంది ఇక్కడ చూసి, చలి పెడతలేదు అని అస్సలు అనుకోవద్దు. ఇంకెక్కువ చలి ఉంది ఇక్కడ. మంచి ఉన్న దగ్గర ఇంకా తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. ఇంకో రెయిన్ కోట్ కూడా వేసుకున్నా. యాక్చువల్గా రైడింగ్ గేర్ లోపల ఇట్లా గాలి పోతూ ఉంటుంది అన్నట్టు, దానివల్ల చలి ఎక్కువ పెడతా ఉంటుంది. రెయిన్ కోట్ వేస్తే ఆ గాలి నటే ఆపేస్తుంది. అట్లానే చేస్తే లోపల కొద్దిగా వెచ్చగా ఉంది కానీ కొద్దిగా హెడ్ఏక్ అట్లా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ల్యాండ్ వచ్చేసి గామాది, బట్ దీంట్లో మనం లామా అయితే అస్సలు అవ్వద్దు. ఎందుకంటే నాకే తెలియదు, మీకేం చెప్పాలరా నాయన. నెక్స్ట్ లెవెల్ కర్వ్ ఇది. చూడండి ఎన్ని డిగ్రీస్ బెండ్ అవుతుందో బండి. కాళ్ళకి అది తాకుతుంది, రాకపోతుంది మొత్తానికి. ఇక్కడ హైయర్ సిటీ బైక్స్ అయితేనే ఓకే.
నార్మల్ సీసీస్ కూడా వెళ్తాయి కానీ చాలా కష్టం అవుతుంది వాటికి. ఓన్ యూ కెన్ ఎక్సల్ యూ బుక్ కమోన్ యూ కెన్ డూ దట్. బెండ్ చేస్తే లేపడం కష్టం అవుతుంది ఎందుకంటే బాడీలో ఎనర్జీ లెవెల్స్ లేవు కదా అనిపిస్తుంది కదా. ఇంకో ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగి మళ్ళీ అదే రోడ్కి వెళ్ళాలి. జస్ట్ ఇక్కడ నుంచి అక్కడ ఎన్నో కిలోమీటర్ మొత్తం తిరిగి తిరిగి వెళ్ళాలి. రామా హిమాలయాస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ నుంచి వ్యూ. మనల్ని అవుతున్నారు. भाई आप इधर आओ मैं उधर आया था. ఎక్కడైనా ఫ్రూట్ షాప్ కనిపిస్తే ఆగండి. ఓకే, ఎక్కడైనా ఫ్రూట్స్ షాప్ కనిపిస్తే ఆగండి. ఓకేనా? చలో, ఇక్కడ ఏదో విలేజ్ ఉన్నట్టుంది కానీ మనం అటు సైడ్ వెళ్తామో వెళ్ళామో నాకైతే తెలీదు. విలేజ్ మొత్తం క్లోజ్ ఉంది. ఇక్కడ షాప్స్ ఉన్నాయి కానీ మనకు కావాల్సింది ఫ్రూట్స్. బ్రో ఫ్రూట్స్ ఉన్న దగ్గర ఆపు. వచ్చినాం ఫ్రూట్స్ తీసుకోవాలి. भाई साहब इधर आ जाओ. कोई है? इनमें मैंगोस बनानास ఉన్నాయి. యాపిల్స్ ఏం లేవు. బనానాస్ ఇక్కడ ఏది తీసుకున్నాం ఓవర్ ప్రైజెస్. యాపిల్స్ అయితే 300 రూపీస్ కేజీ అంట. మళ్ళీ బనానాస్ ఏమో 150 రూపీస్ 1 డజన్. ఘోరం. ఇప్పుడే సూపర్ మార్కెట్లో కొన్ని గ్రోసరీ తీసుకున్నాం. ఇంకా కొంచెం చికెన్ కూడా తీసుకున్నాం. ఇక ముంగట వెళ్ళి వండుకొని తినడమే. 1 minute. బాయ్, చలో బాయ్. ప్రతి ఒక్క విలేజ్లో ఎక్కడైనా ఒక దగ్గర అక్కడ బుద్ధిస్ట్ అది అనుకుంటా. ఇగో ఇట్లా ఒకటి ఉంటుంది అండ్ అది ఇట్లా తిప్పితే తిరుగుతుంది రౌండ్గా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లదాఖ్లో మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో అక్కడ ఒక రీల్ పెట్టాలి. ఇట్లా అవి ఇట్లా రౌండ్గా తిరుగుతాయి అవి సంథింగ్. అండ్ అక్కడ అది చూడండి ఎట్లా ఉంది ఆ వెహికల్, ఆర్మీ వెహికల్. ఇదంతా ఆర్మీ క్యాంప్. అట్లా సెల్యూట్ చేస్తే వాళ్ళు కూడా మనకి రిటర్న్ సెల్యూట్ చేస్తారు. బాగుంటుంది ఆ ఫీలింగ్. మన కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. సీరియస్గా నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా కష్టపడతారు. మనం మళ్ళీ స్నో దగ్గరకు అయితే వెళ్ళబోతున్నాం. వెళ్ళట్లేదు. అది పైన ఉంటుంది, మన కింద ఉంటుంది. ఆగుదాం. ఇక్కడ అంటే వాటర్ ఉన్నాయి నీట్గా. ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతున్నది. అయితే వాటర్ లేవు కదా. ఇంకా చూడండి ఇక్కడ నుంచి మేము వాటర్ నింపుకుంటాం. ఫ్రెష్ వాటర్ క్లీన్గా ఉన్నాయి. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్ ఇవి. వావ్ గాయ్స్, ఇప్పుడు నీట్గా ఇక చికెన్ అయితే రెడీ చేస్తాం. చికెన్ ఇంకా మ్యాగీ ఇక రెండు. ఇక అదే తినుడు మాది, వాళ్ళ లంచ్ అదే మొత్తం. మన మ్యాగీ అయితే సక్సెస్ఫుల్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇక మన ఈ చికెన్ అయితే వండుతాం. ఓ పాపు ఆగురాదు. పోయి అందరు కుక్కే ఇక్కడ పెద్ద పెద్ద మాస్టర్ ప్లేయర్స్ అందరు. ఇక చికెన్ అయితే ఇక ఆయిల్ వేయబోతున్నా. ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దాట్స్ సో బ్యూటిఫుల్. క్యా హో భాయ్, ఇంకో పీస్ వేస్తున్నా. ఓ నైస్. అది పడుతుంది. ఇంకోటి ఉంది. ఈ పెద్ద రెండు ఆలు. కాసిగా మన వాళ్ళు మ్యాగీ షేర్ చేసుకున్నారు ఇక నీట్గా. నాకైతే వాళ్ళ లారీ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు నాకు రైస్ ఇచ్చిర్రు. నేను గట్టిగా తిన్నా ఆలుగడ్డ కూరతోటి నీట్గా. బ్రో గాయస్, నీట్గా మన లంచ్ అయితే అయిపోయింది. ఇక డైరెక్ట్ మన స్టాప్ వచ్చేసి లేకి వెళ్ళి ఇవాళ స్టే చేయాలి. అండ్ లే ఎక్స్ప్లోర్ అయితే ఇవాళ అయితే కాదు, వెళ్ళడానికి లేట్ అయిపోతుంది. సో రేపే అది. ఇక మొత్తం ప్యాక్ చేసుకున్నాం. ఇంకా నేను ఇప్పుడు ఆర్మీ వెహికల్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఎట్లా సెలెక్ట్ చేసారు, ఎట్లా సెలెక్ట్ చేస్తారు.
అందరు చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. ఇట్లా ఆగాలి వాళ్ళ వెహికల్ వచ్చినప్పుడు. వాళ్ళకి వెళ్ళనివ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వెహికల్స్ వెళ్ళాలి, తర్వాతనే మనం వెళ్ళాలి. అది మంచిది, చాలా మంచిది అన్నట్టు. అందరు సెల్యూట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఎంతమంది ఉన్నారో క్యాబిన్లో అందరు సెల్యూట్ చేసారు. బాగుంటుంది ఆ ఫీలింగ్ తెలుసా. ఏందో హెనాస్కు అని ఒక విలేజ్ ఉంది, ఇటు నుంచి 3 కిలోమీటర్స్. అదంటే ఒక ఇన్విజిబుల్ విలేజ్ అన్నమాట. అక్కడ హెరిటేజ్ మ్యూజియం ఉంది అండ్ ట్రెడిషనల్ హోమ్ స్టేస్ కూడా ఉన్నాయన్నట్టు. అక్కడ చాలా బాగుంటుంది అని అంటున్నారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. మేము యాక్చువల్గా ఇప్పుడు అటైతే వెళ్ళలేము, ఎందుకనంటే మేము ఇటు నుంచి చాలా దూరం వెళ్ళాలి. బిస్కెట్ లేక్ కంప్లీట్ చేయాలి అని ఉంది. ఇవాళ కంప్లీట్ అవుతుందో కాదో అర్థం అవ్వట్లేదు. షాక్లోనే ఉన్నా నేనైతే. కార్నరింగ్ చూడండి, కార్నరింగ్ ఎంత హార్డ్ ఉంటుందో. యూ హ్యావ్ టు బెండ్ ప్రాపర్లీ. ఇట్ బెండ్స్ అమౌంగ్ 40 to 45 degrees. దట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్. ఇది చూడండి, యాక్చువల్ మేము బెండ్ చేయాలి. ఆ రోడ్ కూడా ఇట్లా బెండ్ అయ్యే ఉంది ఆల్రెడీ. లాంగెస్ట్ కర్వ్ అంటే ఈ కర్వ్ని ఎంజాయ్ చేయాలి, కానీ ఈ రోడ్ని వెళ్ళి హగ్ చేయొద్దు. అది రూల్, కంపల్సరీ ఆ రూల్ని అయితే ఫాలో చేయాలి. ఆ రూల్ ఫాలో చేయకపోతే ఇక అంతే, తోళ్ళు వెళ్తాయి. ఇప్పుడు ఎంత అయితే ఇట్లా స్ట్రైట్గా వచ్చినామో మళ్ళీ అంతే వెనుకకి వెళ్ళాలి, అట్లా కొండలు ఎక్కుకుంటా. గైస్ నెక్స్ట్ లెవెల్ వ్యూ. అసలు కెమెరానే ఆన్ అవ్వట్లేదు. ఇట్లా ఓవర్ టర్న్ తీసుకున్నామైతే బండి బ్యాలెన్స్ మొత్తం అటు సైడ్ అయిపోయింది. వాము అనుకున్నా. ఇప్పుడు బైక్ కూడా ఇట్లా ఆఫ్ అయిపోతుంది, బ్యాటరీ డౌన్ అవుతుంది అట్లా. అండ్ హ్యాండ్స్ మొత్తం గడ్డగట్టిపోయినాయి. అదేదో హీట్ ఉంటుందని వామ్ గ్లౌజ్ ఏదో తీసుకున్నాం, కానీ అది కూడా ఇక్కడ పని చేయట్లేదు. ఇంకా మనోళ్ళు హాయ్. మేము ఆసిఫాబాద్ నుంచి వస్తున్నాం, మంచిర్యాల దగ్గర. మీరు? నిన్న చూసినాం మేము వెళ్ళేటప్పుడు. మాది 1 week అవుతుంది, అతనిది 20 days, ఇంకొక అతను 40 days. అందరం శ్రీనగర్లో కలుసుకున్నాం. అవునా, నైస్. ఎక్స్పల్షన్ పైలట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఏమైంది మళ్ళీ నీది స్టార్ట్ చేయాలన్నా? ఇప్పుడు దొబ్బాలనా? బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయిందా? ఇక్కడ బైక్స్ అయితే అస్సలు ఆఫ్ చేయొద్దు. ఇక్కడ బైక్స్ ఆఫ్ చేస్తే అంతే కథ, ఇంకా ఆన్ అవ్వవు. నాది కూడా హ్యాండ్ ఇచ్చేలాగానే ఉంది. ఓకే, లెట్స్. ఏబిఎస్ ఫెయిల్ అయిందా? ఎట్లా మరి? అదే కదా. అబ్బా, ఇప్పుడు బ్రేక్ కొడితే స్కిడ్ అవుతుంది. షిట్. అంటే ఎక్సిలేటర్ కూడా కంప్లీట్గా అదే పట్టుకుంటుంది. అవునా? ఇప్పుడు స్టార్ట్ అవుతుందా? అస్సలు బా, ఇట్లా చేయొద్దు అసలుకి రైడ్లో. కమ్ దా, ఫాస్ట్గా. ఆగు, వెయిట్. బ్రోది ఏబిఎస్ ఫెయిల్ అయిపోయిందంట. ఏబిఎస్ ఫెయిల్ అయిపోయింది. ఆటోమేటిక్ థ్రాటిల్ ఇచ్చేస్తుంది బండి ఆటోమేటిక్ థ్రాటిల్ ఇచ్చేస్తుంది, ప్లస్ ఏబిఎస్ ఫెయిల్ అయిందంట. ఇంతకుముందు అక్కడ ఏమైందనంటే మేము ఇట్లా జస్ట్ టర్నింగ్ తీసుకున్నాం కర్వ్, బండి బ్యాలెన్స్ మొత్తం అట్లా అయిపోయింది. నాది అతనిది సేమ్, ఇద్దరిది. జస్ట్ మేము నార్మల్ కర్వ్ తీసుకున్నాం. బైక్ ఆఫ్ చేయకు, స్టార్ట్ కాదు. ఇక్కడ అసలు ఆనే అవ్వట్లేదు. మాకు చెప్పినా స్టాండ్ ఉందా? ఓకే, న్యూట్రల్ చేసాం. మాకు ఓకేనా? న్యూట్రల్ అయిందా? చెయ్యి, ఫాస్ట్ చేసి. నాకేమో అసలుకి ఊపి రావట్లేదు. ఇంకా బండి ఏమో హ్యాండ్ ఇచ్చింది. ఇట్లా చూడండి, సోలో ట్రావెల్ చేస్తే ఇట్లా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇట్లా గ్రూప్ రైడ్ అప్పుడప్పుడు చేయాలి. గ్రూప్ రైడ్ చేస్తేనే బెస్ట్ నాకు తెలిసి. కానీ సోలో ఇలాంటి ఏరియాస్లో మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఒక షాప్ ఉండదు, ఒక మనిషి కనబడాడు, ఏం కనబడాడు, జస్ట్ మేమే ఉన్నాం. ఒక పని చేయకు, నేను దాన్ని స్టార్ట్ చేసి ఇస్తాను. కొంచెం ముందుకు తీసుకో, నా బండికి టాప్ తాగు పక్కన.
ఇటు సైడ్ పక్కన రా, దాన్ని నేను స్టార్ట్ చేస్తా ఆగు. ఆయన బండి తొప్పిందైతే నాకు ఊపిరి ఆడట్లేదు, అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. అమ్మో ఆక్సిజన్ లెవెల్స్ అసలుకే డ్రాప్ అయిపోయాయి. ఇటీ బ్రో, నువ్వు టెన్షన్ పడ కావు, కొంచెం ఆగు. ఏబిఎస్ ఫెయిల్యూర్ కాదు, దాని అయ్యా ఫెయిల్యూర్ అయినా కానీ ఇప్పుడు విన్నా నేను 2 3 ఓకే. దువ్వు ఒకసారి బండి కొంచెం ఆయిల్ లో ప్రెషర్ ఉంది బ్రో. అదే ఆయిల్ ఉంది బ్రో, సరే కొంచెం మళ్ళా ఉంది ఆయిల్ ఉంది, ఆయిల్ తక్కువ ఉంది. అమ్మా ఒక ఆయిల్ డబ్బా తీసుకుంటే అయిపోయేది కదా. నాకు ఊపిరి ఆడతలేదు, బండికి కట్టేద్దాం. మన బ్రోది బైక్ ఫెయిల్ అయింది, ఇంకేం లేదు, వేరే ఆప్షన్ లేదు మన దగ్గర, టూ ఇచ్చు తప్ప. ఇట్లా మెల్లగా టూ ఇస్తున్నాను ఇంకా నేనే. ఇప్పుడు మాకు డౌన్లో ఉంది కాబట్టి మాకు అంతేం ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎక్కడం ఉంటే నా చుక్కలు కనిపించేటి, ఈరోజు చెప్తున్నా కదా, చుక్కలు కనిపించేటి ఇట్లాంటి ఏరియాస్లో బండి ఫెయిల్ అవ్వడం అని అంటే నరకం అనే అర్థం. బండి మీద రైడ్ చేసినప్పుడు అంతా మనకేం అనిపించదు, కానీ మనం ఎప్పుడైతే బండి ఇట్లాంటి ఏరియాస్లో హ్యాండ్ ఇస్తుందో అయిపోయింది, ఇంకా మనకి ఇంకా చుక్కలే కనిపిస్తాయి, దూరంగా ఉంటుంది కథ. ఇంకో ఆర్మీ వన్ వస్తుంది, డౌన్లో ఉంది కాబట్టి బతికిపోయింది బ్రో. ఇగో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకనంటే బైక్ మొత్తం అటే బ్యాలెన్స్ అయిపోతుంది అట్లా. ఇంకా కొంచెం సేవ్ ఇవ్వాలి, పోతాయి ఇక. ఓకే పోతాయి ఇంకా. ఇదంతా దాటేసి వచ్చినాం, అక్కడ పైనుంచి కింది వరకు తిరిగి వచ్చినాం ఈ కొండ మొత్తం. మన బ్రో బండి ఘోరంగా హ్యాండ్ ఇచ్చింది, నెక్స్ట్ లెవెల్ హ్యాండ్ ఇచ్చింది. ఎట్లానంటే ఇంజిన్ ఆయిల్ లో ఇంజిన్ ఆయిల్ అని చూపెట్టింది. కొంచెం అట్లా ఏం కాదు, ఇక్కడ డౌన్లో ఉంది కాబట్టి మాకు అంతేం ప్రాబ్లం అనిపిస్తలేదు. బట్ ఇక్కడ నుంచి ఒక విలేజ్ ఉందంట, ఆ విలేజ్ ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్. 13 అంటే ఇప్పుడు ఒక 3 కిలోమీటర్స్ దాటినాం మేము, ఇంకా కొంచెం ఇంకా ఒక 10 కిలోమీటర్స్ అవుతుంది. బట్ ఆ 10 కిలోమీటర్స్ అది చాలా డేంజర్. అది సీరియస్గా చెప్తున్నా కదా గాయస్, చుక్కలు కనబడుతున్నాయి, చుక్కలు. ఆ బండికి టో ఇవ్వాలంటే ఆ బండి పైన లగేజ్ ప్లస్ ఆ బండి చాలా వెయిట్ ఉంది, నార్మల్గా దొబ్బితే అస్సలు వెళ్ళట్లేదు. లగేజ్ ఖాళీ చేద్దామనంటే ఇటేమో డౌన్ కావాలి వదిలేసిన. మేమున్న దగ్గర అక్కడ కొంచెం మంచు కూడా పడింది. నా హ్యాండిల్ ఎందుకో ఇట్లా వాబిల్ అవుతుంది, ఇక చూడండి, ఇది డ్యాన్స్ చేస్తుంది దాన్ని. అది దాన్ని ఎవడేమంటాడేమో. 3 enemies ఆఫ్ రోడ్, లిక్కర్ స్పీడ్ ఇంకా అదేమో ఉండే. అటు సైడ్ ఆర్మీ వాళ్ళు క్యాంపింగ్ చేసుకున్నారు, అంటే వాళ్ళ వెహికల్స్ పక్కన ఆపుకున్నారు. కానీ వ్యూ ఎక్స్పీరియన్స్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. అగు మళ్ళీ చినుకులు పడుతూనే ఉన్నాయి. ఎక్సిలేటర్ ఏమి ఇవ్వకుండా 5th గేర్ వేసేసిన, చాలా ఓనిస్తున్నా, డౌనాలే ఉంది కదా అనేసి. ఒకవేళ మనం కర్మ కాలి బండి కనుక ఆఫ్ చేసినాం అనుకోండి, ఇంకా ఆ బండి ఆన్ కాదు, ఇక అవ్వదండి, అది అవ్వదు. జరుగు అయ్యో మళ్ళీనా. అబ్బా కూల్ లగేజ్ ఇప్పిస్తే వెళ్ళిపోవచ్చు,
అరే నువ్వు అట్లా అనుకుంటున్నావు కానీ మళ్ళీ మధ్యలో రాదా ఇక ఓకే ఇట్లా బస్సుగా పెట్టి లక్ష్మి ఒక నా పంట ఏది పోతాయా సారీ బూత్ వచ్చింది సారీ ఇదేంటిది లదాఖ్ బంజీ జంప్ అంట 7 కిలోమీటర్స్ ఇప్పుడు బంజీ జంపింగ్ ఈ చలిలో అమ్మో నా వల్ల కాదురా బాబు దూరం అది హోటల్ 5 కిలోమీటర్స్ హెడ్ ఓకే క్యాంపింగ్ చేస్తున్నారు అందరూ ఇంకా అవి కూడా ఉన్నాయి అంటే ఎవడన్నా అక్కడ వెళ్ళిపోతున్నా కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి షూట్ చేస్తారు కదా అట్లాంటివి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర గాయస్ ఇక్కడ దగ్గరలో ఏదో విలేజ్ ఉంది బట్ ఈ విలేజ్కి వెళ్ళాలంటే స్ట్రైట్కి వెళ్ళలేము తిరిగి వెళ్ళాలి ఇక మన బ్రోది అక్కడ ఆయిల్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఇచ్చింది బండి స్టార్ట్ అవ్వట్లేదు అప్పటి నుంచి డౌన్ అని ఉండే అనేసి ఏం కాలేదు మాకు సెట్ అయింది కానీ ఒక్కవేళ ఎక్కడుంటే మాత్రం ఘోరంగా ఉండేది అండ్ ఆ ఇల్లు అయితే కరెక్ట్ ఆ కొండకి ఇట్లా కరెక్ట్ ఇట్లా చెక్కి ఉన్నది దాని మీద కట్టింది అది ఇల్లు గుడి కూడా నాకు అర్థమవుతుంది గుడి అని అనుకుంటున్నా ఎందుకంటే కొండ మీద ఉంది కాబట్టి ఇల్లు కూడా అట్లానే ఉన్నాయి ఇట్లా సగం అదంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి వాళ్ళ ఇల్లు సగం మునిగిపోయినాయి కానీ బాగున్నాయి చూడడానికి మాత్రం బాగుంటుంది బట్ అక్కడ ఉండాలని అంటే కష్టం ఇక మనకి ఎందుకంటే మనం ఎప్పుడు అట్లాంటి ఏరియాస్లో ఉండలేదు కదా అట్లా అని ఇక మనం రోజు బండి మంచిగా అయిపోవాలి దేవుడి దయతోటి అండ్ నా బైక్లో కూడా ఈ బ్యాక్ సైడ్ ఇది వెనక బ్రేక్ది అక్కడ ఆయిల్ లేదు అసలు 1% కూడా ఆయిల్ లేదు ఏమన్నా ఇప్పిండా దూరంగా ఇప్పిండే ఇదిగోండి ఇట్లా ఉంది ఇగో దీనిపైన ప్రతి ఒక్క దగ్గర ఇట్లా లదాఖ్ ఫ్లాగ్స్ ఇట్లా కట్టేసి ఉన్నాయి లామూర్ విలేజ్ అరే బ్రో మనం అటు వెళ్తే ఎట్లా అరే ఎట్లా చెప్పాలి ఓకే ఇటు ఉందా విలేజ్ ఓకే కూల్ ఇక్కడ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అడిగి తెలుసుకొని వెళ్ళాలి లేకపోతే మళ్ళీ దాటిన తర్వాత ఇదంతా ఎక్కిపియాలని అంటే ఇంకంతే ఇక మా వల్ల కాదు అది అయ్యేదే కాదు అసలు అది ఇదిగో ఇట్లా లదాఖ్ ప్రతి ఒక్క ఇంటి పైన అట్లా కట్టేసి ఉన్నాయి వెల్కమ్ టు మయూరు హోటల్ మూన్ ల్యాండ్ అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఇక అట్లా అది కనిపిస్తుంది కదా ఎద్దా బర్రెనా అదేదో అర్థం అవ్వట్లేదు బుల్ అనుకుంటా ఇక దాన్ని ఒరిజినల్ అది స్కిన్ అదంతా ఒరిజినల్ చూడండి అదంతా ఒరిజినల్ దాన్ని అట్లా కట్టేసి ఉంచుతున్నారు షోకి ఇక్కడే కాదు ఇంకక్కడ ముంగట కూడా సేమ్ అట్లనే చేసారు అన్నట్టు ఇక్కడ 27th మేకి 29th మే వరకు ఏదో ప్రోగ్రామ్ ఉండే మేము అప్పుడే స్టార్ట్ అయినాం విలేజ్ మాత్రం నెక్స్ట్ బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ ఇప్పుడు మనం వచ్చేసి 11,893 మీటర్స్ మన సీ లెవెల్కి పైన ఉన్నాం అట్లా ఇక్కడ నుంచి మనాలి 600 అంటే వెళ్ళేటప్పుడు అటు నుంచి వెళ్ళాలి ఇక్కడ నుంచి 120 ఇక ఇక్కడ అడగాలి ఎవరికైనా అడిగితేనే తెలుస్తుంది వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోతే ఊరు మొత్తం దాటేస్తారు ఇంకా అమ్మో విలేజ్ దాటేసినాం రా ఇక్కడ ఉందనుకుంటా నాకు తెలిసి ఉందా ఇక్కడ గ్రోసరీ షాప్ కదా గైస్ ఇట్ సైడ్ సాయిల్ చూడండి ఎట్లుందో మట్టి డిఫరెంట్ కలర్ అది లైట్ బ్రౌన్ కలర్లో ఉంది చాలా యాక్చువల్గా మాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే మొత్తం కిందికి దిగుకుంటూ వెళ్ళడం కాబట్టి మాకు అంత ఏం ప్రాబ్లం అనిపించట్లేదు లేకపోతే ఆ బండిని దొబ్బి ఇక మా కథ అయిపోయేది అండ్ ఇదే మట్టితోటి అనుకుంటా వీళ్ళు ఇల్లులు కట్టేది అంటే సిమెంట్ లాగా గట్టిగా అండ్ స్ట్రాంగ్గా ఉంటుందని వీళ్ళు దీంతోనే కడతా ఉంటారు ఎందుకంటే నార్మల్గా ఇదే కలర్ మట్టి వాళ్ళకు వాల్స్ పైన కనిపిస్తూ ఉంటుంది మనకి ఫీల్ ద కర్వ్ బట్ డోంట్ హగ్ దెమ్ బాగుంది కదా చలో బాయ్ చలో
బట్ బాగుంది, లైక్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఏ కరువు 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 అగో ఇది ఇక లైట్ బ్రౌన్, బ్లాక్, డార్క్ బ్రౌన్ అండ్ ఇదే కలర్ వంకాయ కలర్ అంటారు కదా ఆ కలర్ది ఇది. అన్ని కలర్స్ ఆయిల్ ఒకటే దగ్గర కనిపిస్తున్నాయి. ఇంకేది వైట్ కలర్ది కావాలి, ఆ వైట్ కలర్ది ఇక్కడ ఉంటుందా? ఇక్కడ లేదు. శుద్ధమట్టు అంటారు కదా అది. ఓ నువ్వు బండికి ఇట్లా షేక్ అవ్వట్నా నువ్వు అట్లా అయితే ఎట్లా? మా బైక్ బ్రేక్ డౌన్ అయితే ఏం కాదు, ఎట్లా నిద్దాం కానీ ఇట్లాంటి లారీలు ఇట్లా బ్రేక్ డౌన్ అయితే ఇంక అంతే ఉంటుంది కథ. ఓ నైస్, దాట్స్ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది అనుకుంటా, తడిగా ఉంది. బట్ లదాఖ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం చాలా గట్స్ ఉండాలి, దమ్ము కూడా ఉండాలి. అప్పుడే అవుతుంది. ఏదో ఇట్లా కూర్చొని ప్లాన్లు వేసుకొని ఉంటే అది కంప్లీట్ కాదు. ఆ డ్రీమ్ లెక్కన ఉంటుంది. నాకు ఒక్కనికనేసి కాదు, చాలామందికి, వేల మందికి డ్రీమ్ ఉంటుంది. 90% ఆఫ్ ద బాయ్స్కి లదాఖ్ చేయాలని ఉంటుంది. బట్ ఇక 10% తెలుసు కదా ఇక వాళ్ళని ఏమంటారు. అంటే కొండలలో అస్సలు హ్యాండ్ ఇవ్వద్దు బండి. ఓకే, ఇట్లా హ్యాండ్ లెగ్ని ఇట్లా ప్రాపర్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇంకా అతను కూడా గట్టిగానే పట్టుకోవాలి హ్యాండిల్కి. కొద్దిగా అట్లా దొబ్బుకుంటుండాలి నీట్గా. అది బండి వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే చాలా ప్రాబ్లం. కానీ నేచర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. చాలా అంటే చాలా బాగున్నాయి. మౌంటైన్స్ మాత్రం పెద్దవి. పైనుంచి ఎప్పుడు ఏ బండి వచ్చి జారి పడుతుందో కూడా అర్థం అవ్వట్లేదు మాకు, అంత డేంజరస్గా ఉంది. అది ఉంది చూసారు కదా, ఇట్లా ఈ బండలు ఇవన్నీ ఇట్లా పడిపోయినాయి ఇవన్నీ. అమ్మో, బట్ నేచర్ కాల్ హిట్స్ డిఫరెంట్. యా, దానికి కట్టండి అనుకో, ఇట్లా దొప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాళ్ళని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ పెడిచింది అనుకో ఇంక అంతే కథ. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేవు. డైలీ ఇట్లా బండలు పడుతూనే ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారు. బ్రో మీన్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. వావ్, నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంత లోపల విలేజెస్ ఉన్నాయి, అండ్ ఈ విలేజెస్లో మనుషులు కూడా ఉన్నారు అని అంటే నాట్ ఏ జోక్, దట్స్ నాట్ ఏ జోక్. పుట్టి స్టోరీ పే టెన్షన్ లిజన్ టు మీ. అరే ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ అయింది. ఇక్కడ రెయిన్ఫాల్ అయి ఉంది. ఇంకో ఇట్లా బండలు పడుతూ ఉంటాయి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతేనా అది వచ్చి కనుక మన నెత్తి మీద పడితే అంతే లేరా అన్నట్టు. పైన చాలా హైట్ నుంచి బండలు పడున్నాయి. ఇట్లా స్కిప్ చేసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా, ఎందుకంటే టైర్కి కూడా తాకే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ టైర్కి తాకితే ఇంక అంతే, టైర్ కూడా వలిగిపోతుంది. కమాన్, వీ కెన్ డూ ఇట్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 10 to 15 kilometers అయితే ఉంది మనం వెళ్ళే విలేజ్. లేదు 10 kilometers ఏమో ఉంది, 20 లేదు కానీ 10 అయితే ఉంది. ఆ కార్నరింగ్లా టోయింగ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏ బ్రో జరుగు, ఓ బాబు హలో జరుగు.
మనం 4th గేర్లో టోయింగ్ ఇస్తున్నాం. ఓ నెక్స్ట్ లెవెల్ ఓ అమ్మా. అండ్ అప్పటి నుంచి ఇట్లాంటి గుట్టలలో ఆ బండి ఖరాబ్ అయింది, దాన్ని టో కొట్టుకుంటా డ్రైవ్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అది మెకానిక్ షాప్ ఏదైతే ఉంటుందో 5 కిలోమీటర్స్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. 5 కిలోమీటర్స్ అంటే నియర్లీ ఒక 20 or 30 minutes ఇంకా టోయింగ్ చేయాలి మేము. మాకు బెస్ట్ థింగ్ ఏంటిదని అంటే ఈ కార్నర్లో మేము దిగుతున్నాం. సో దిగుతున్నాం కాబట్టి మాకు అంతేం బాధ లేదు, ఏం ప్రాబ్లం లేదు. అబ్బా వెయిట్ అక్కడ ఇచ్చేసి అయిపోవు బ్రో, అయిపోయేది కదా. అబ్బా ఇచ్చేది ఆ బ్యాక్ తీసేస్తే అయిపోతుంది బ్రో. 5 కిలోమీటర్స్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది మీకు ఇట్లాంటి సిచ్యువేషన్లలో? ఎంతో స్ట్రాంగ్. అబ్బా కమాన్. అబ్బా కమాన్. ఇంకా కొద్దిగా వెళ్తే డౌన్ అలే ఉంది కొంచెం. కమాన్ బ్రో. అమ్మో లే ఎయిర్పోర్ట్ 103 kilometers అండ్ లే 105 kilometers. అమ్మో అసలుకి ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ. ఇంకో పైన నుంచి ఇట్లాంటిది. అమ్మయ్య ఇంకా 2 kilometers, ఇంకా 2 kilometers వస్తే సరిపోతుంది. మా బాధలు తీరిపోతాయి. రాగండ్రా నాయన. దగ్గరకు వచ్చేసినాం వర్క్షాప్కి. అమ్ము ఇదేంటిది? స్పేర్ పార్ట్స్ వర్క్. బండిది కాదా? బైక్ అవుతుంది అంటారా? బైక్ అవుతుందా? బైక్ది చేస్తాడా? ఓకే చేస్తే మంచిదే. చూస్తే ఏమో కార్లో వెహికల్స్ దాని ఉంది. చూద్దాం ఏం చేస్తాడు మనోడు. మళ్ళీ ఫెయిల్ అయింది రోజు. ఇక బైక్ రిపేర్ అయితే కాలేదు. ఇక్కడ నుంచి 100 kilometers ఇప్పుడు టో కొట్టాలి. అది పెద్ద టాస్క్. టైం వచ్చేసి 5 అవుతుంది. చీకటి అవ్వక ముందు మనం రీచ్ అవ్వాలని మనం అనుకుంటున్నాం, కానీ చీకటి దాటిపోతుంది ఇవాళ. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. యాక్చువల్గా ఇవాళ వచ్చేసి సండే, బట్ ఇక దేవుడి దయ వల్ల దొరికిండు ఆ వర్క్షాప్ వాడు. వాడి దగ్గర ఉన్నాయి, వాడి దగ్గర ఉందంట మన ఆయిల్. అయితే అక్కడ నుంచి బ్రో మన కార్లో వచ్చిండు, నేనేమో నా బైక్ మీద వచ్చిన. వెళ్ళేటప్పుడు ఇద్దరం కలిసి వెళ్ళాలి మళ్ళీ, ఎందుకంటే రిటర్న్ వదిలాడు కదా అట్లా. అమ్మా ఎట్లనో వానికి రాసిపెట్టి ఉంది నీకు. మెకానిక్ లేకపోతే ఇక మనమే ఇంకా సెల్ఫ్ మెకానిక్. ఇంకేంది ఇంకా అది కింద అది ఓపెన్ చేయాలి మేమే. చేసిన తర్వాత దాంట్లో ఆయిల్ పోయాలి. పెద్ద స్టంట్ అది. కింద ఇట్లా ఇప్పుడే ఇక్కడ ఆయిల్ మొత్తం తీసేసినాం. తీసేసి వేరే ఆయిల్ అయితే పోసినాం. ఈ ఆయిల్ దొరకడానికి మమ్మల్ని ఒక మినిమం 2 గంటలు తిప్పింది ఈ రిమోట్ కంట్రోల్ ఏరియాలో. ఘోరం ఇది. మేము క్యాప్ పెట్టేసాయి నీట్గా. స్టార్ట్ అయిపోదాం. దేవుడి దగ్గర అన్నీ దొరికినాయి, లేకపోతే ఫ్లాప్ అయ్యేది ఘోరంగా. ఇక మొత్తానికి అయిపోయింది. జస్ట్ దీనికి టో కొట్టాలి. ఒక్కసారి టో కొట్టి స్టార్ట్ చేయాలి, ఎందుకంటే దీని బ్యాటరీ అయితే లో ఉంది. అది ముచ్చట. ఉన్నా కదా, నువ్వు ఆరామ్సే కూర్చో, టెన్షన్ పడకు. ఇప్పుడు చూడు అక్కడ వరకు టో కొడతా. అక్కడ పోయినాక ఈ ఓకే ఒక 1/2 kilometer అయినా టో. ఓకే ఓకే నాకు లెగ్లో కొంచెం పవర్ ప్రొడ్యూస్ చేయాలి. ఓకే వెయిట్. లెగ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టడం కొంచెం కష్టం. బండి బాగానే వెయిట్ ఉంది. నేను కేటీఎం వెయిట్ ఉండదేమో అని నేను అనుకున్నాను. మంచిగానే వెయిట్ ఉన్నా. బ్రో ఇచ్చేసాయి, బ్రో ఇచ్చేసాయి.
కాలేదా? స్పీడ్ పోని గుద్దాల స్పీడ్ పోయి థర్డ్ గేర్లా క్లచ్ వదలతే ఇంకో సీదా థర్డ్ గేర్లా క్లచ్ వదిలేస్తే సీదా వద్దే బ్రో. ఫైనల్లీ మన చేతుల్లో బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి రాముడి పేరు తీసుకున్న తర్వాత బండి స్టార్ట్ కదా, ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఒకటే ఇక చూడాలి. ఏ కమాన్ స్టార్టెడ్ బ్రో, మన మెషిన్ స్టార్ట్ అయింది. ఏది అన్నీ పోయినాయి, నేను కొడితే అట్లా ఉంటుంది. మరి నువ్వు ఏదో కొట్టినావు, ఎట్లా అయింది? సక్సెస్ఫుల్గా మన బ్రో బండి నేను స్టార్ట్ చేసిన. హ్యాపీ టు సే దట్. అప్పటి నుంచి 2-3 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం, అసలుకి ఎవడే లేదు. అది ఎంత చేసిన ఆయనకు టో కొట్టరాదు యాక్చువల్గా, అంటే టో కొట్టిన స్టార్ట్ చేయరాదు. మనమేమో అలా ఎక్స్పర్ట్లు గిసుంటి పనులల్లా. అయ్యో అందరూ చిన్న పిల్లలు ఎట్లా అవుతున్నారు. అరే అది మన విండోస్ లేదంటే ఇట్లా కంప్యూటర్ ల్యాప్టాప్స్ ఇట్లా ఉంటాయి కదా ఒక ఫోటో, సేమ్ అట్లనే ఉంది ఇది చూడడానికి. ఇది అంటే పవర్ ప్లాంట్ అన్నమాట ఇక్కడ టోటల్. కీప్ యువర్ నర్వ్ అవుతా ఏదో ఉందిరా. కర్వ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కర్వ్స్ ఉంటుంది. లెట్స్ బెండ్ 1. బెండ్ 1 అన్న తర్వాత ఇట్లా జారి పడ్డా అనుకోలేదు. 1 1 1 2 3 1 కవర్ కట్ లెఫ్ట్. ఇప్పుడు ఇది ఓకే. గేట్ డౌన్, బెండ్ 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 బెండ్. కమ్ ఆన్, కమ్ ఆన్, కంప్లీటెడ్. ఈజీ 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 ఈజీ. మన బాటిల్ పడిపోయింది. అరే మనదా అది. స్లో 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 రా, స్లో స్లో. ఇంకో బాటిల్ పడ్డది. షర్ట్ మళ్ళీ ఆగిందా? అబ్బా ఏంది బ్రో, ఎందుకు ఆగింది అట్లా? షిట్, మళ్ళీ నా ఇంకా దానికి ఎక్సిలేటర్ వదలొద్దు. ఎక్సిలేటర్ వదిలితే ఆఫ్ అయిపోతుంది. గాయ్స్ ఫైనల్లీ వీఆర్ రైడింగ్ ద KTM అపాన్ దిస్ పహాడ్. యాక్చువల్గా ప్రో ఏం చేస్తున్నాడు అంటే ఎక్సిలేటర్ వదిలేస్తున్నాడు. ఈ బండికి ఎక్సిలేటర్ వదిలేస్తే బండి ఆఫ్ అవుతుంది. ఈ బండికి ఇంకా కిక్ కూడా లేదు కదా, అందుకే ప్రాబ్లం. అయితే ఇక మనకు తెలుసు కదా, మనం అసలుకే టెక్నికల్ దీంట్లో. అట్లానే ఇక నేనే రైడ్ చేస్తున్నా దీన్ని. ఇక నేను అప్పటి నుంచి రైడ్ చేస్తున్నా, ఆఫ్ కాలే. అతను రైడ్ చేసినట్టు వెంటనే ఆఫ్ అయింది, ఎందుకో ఏమో. స్కిల్స్ మ్యాటర్, స్కిల్స్ అంటారు కదా అది. కానీ ఇక దీన్ని బెండ్ అయ్యి 100 కిలోమీటర్లు ఎట్లా నడుపుకుంటారా బాబు? ఏం లేదు, ఇక మా బ్రోని ముంగట పంపించి ఏదో పండ పెట్టుకుంటా పోతా డైరెక్ట్గా, వేరే అవసరం లేదు. ఇట్లా ఇట్లా నడపాలి. ఎక్కువ క్లచ్ యూజ్ చేయద్దు. ఎక్కువ క్లచ్ యూజ్ చేస్తే అయిపోయినట్టే ఇంకా కథ, ఇంకా ఆఫ్ అయిపోతుంది. జస్ట్ మిస్, చచ్చిపోతుండే, ఊపిరి ఆడతలేదు. అమ్మా guys, now we are riding the Dominar 250 which is fully loaded. ఇదేంద్రా కింద పెద్దగా ఉన్నా, గొడ్డు ఎలిఫెంట్ లెక్క ఉన్నది. నెక్స్ట్ లెవెల్. కానీ కొంచెం ప్రాబ్లం ఉంది బెండ్ చేసేటప్పుడు, గట్టిగా వాడేసింది బండిని, అందుకే ఈ టైంని బెండ్ చేసేటప్పుడు ప్రాపర్ బెండింగ్ చేయాలి, లేకపోతే కిందనే పడతాం. అంటే ముందుగా అనిపిస్తున్న హిమాలయన్ బైక్ వచ్చేసి వాళ్ళు ఇండోర్ నుంచి వచ్చిర్రు. అంటే వాళ్ళు ముందు ఫ్లైట్ మీద వచ్చిర్రు, తర్వాత ఇక్కడేమో బైక్ రెంటెడ్ తీసుకున్నారు అనుకుంటాను నాకు తెలిసి. అవును, రెంటెడ్ బైక్ అది.
బట్ అది లదాఖ్లో లోపల వెళ్ళనివ్వరు కదా, బట్ ఎట్లా చేస్తారు వీళ్ళకి తెలుసు. ఎట్లానంటే నాకు ఒక్క సెకండ్ ఊపిరి ఆడలే, చచ్చిపోతా అనుకున్నా. నెక్స్ట్ లెవెల్ అది. నేను వాట్ ఇట్ ఈస్ ఇట్లా ఫైర్ చేస్తారు దీంతో. ధనుర్ధరి అంట ఈ ప్లేస్ పేరు. యూఆర్ ఎంటరింగ్ ఇన్ ద మిలిటరీ ఏరియా, డ్రైవ్ స్లో. ఓకే 100%. కార్నరింగ్. ఈ బండి ఇట్లా కొంచెం బెండ్ చేస్తే కొంచెం ఇక్కడ కట్టిస్తుంది నాకు ఎందుకో, అందుకే నాకు భయం అవుతుంది. ఇవ్వండి బెండ్ చేస్తున్నాను, కొంచెం ఇట్లా తాందాదే పైకి లేస్తుంది ఆటోమేటిక్. అంటే దీని బ్యాలెన్సింగ్ అట్లా చేసిర్రు అన్నట్టు వీళ్ళు. ఇటు రెయిన్ ఫాల్ అవుతుంది కానీ నీట్గా. ఇంకేంటి మరి కొట్టడమే బండిని అంతే. పడేసాడే. జాగ్రత్తగా రైడ్ చేయాలరా బాబు, ఈ బండి పెద్దది. ఇంకోటి ఏంటిదనంటే దీని ముంగట మొత్తం గుండు, ముంగట బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ స్కిడ్ అవుతున్నది బండి. పడితే ఇంకేం లేదు, చాలా ఇరగడమే. నీ గాడ్స్ ఉన్నాయి లోపల, బట్ అవి ఎంత ప్రొటెక్ట్ చేస్తాయి, అంత ప్రొటెక్ట్ చేయలేవు కదా. నెక్స్ట్ లైట్గా ఇట్లా రెయిన్ ఫాల్ కూడా పడుతుంది. ఇంకా 5 గంటల లెక్క పడుతున్నది రెయిన్ ఫాల్ అయితే. అండ్ ఇక్కడ నుంచి లే వచ్చేసి 60 to 70 కిలోమీటర్స్. మేము అప్పుడే చేరుకునే వాళ్ళం కానీ ఇంకా అది కాలేదు. ఇటు సైడ్ స్లో ఏం లేదు, ఉన్నది అనుకుంటా, అనిపిస్తుంది, క్లారిటీ లేదు. బట్ చలి అయితే పెడుతుంది. నెక్స్ట్ లెవెల్ చలిరా నాయన. ఈ బ్లాగ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది నాకు తెలిసి. మళ్ళీ ఒక 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వచ్చినాక మళ్ళీ ఆగింది బండి. దానికి ఇద్దరు కలిపి దొబ్బాలి, అప్పుడే అది అవుతుంది. ఇప్పుడు నేను దొబ్బిన అనుకో చక్కెర వచ్చి కిందనే పడిపోతా, ఎందుకంటే ఇంతకుముందే మొత్తం ఊపిరి ఆగిపోయినట్టు ఉంది. బట్ ఇక దొబ్బకుండా వదిలేము కదా మనోడిని. అదే ఎక్సలేటర్ ఆపొద్దు. తాడు దానికి స్పీడే ఇస్తలేరు వీళ్ళు. దమ్ అవుతున్నారు ఈ బండితోటి. అరే కమన్, యూ క్యాన్ ఎక్స్పల్షన్, యూ క్యాన్. అక్కడ మొత్తం పోనీ అక్కడ వరకు. అంతే, మళ్ళీ అట్లనే టో ఇచ్చిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దానికి కూడా 15-20 కిలోమీటర్లు నడపాలి. మళ్ళీ ఆఫ్ అవుతుంది కొంచెం అయినాక. నిజంగా ఆయనకు గింతగానం మీద ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అండ్ ఇది ఏ చెట్లు ఏమో దాని పైన వరకు ఎక్కుతున్నాడు ఒక్కొక్కడు, అయినా కానీ ఆ చెట్టు ఇరగట్లేదు. చూస్తేమో సన్నం కట్టె పుల్ల లెక్క ఉంది. చలో ఇంకెప్పుడు రీచ్ అవుతాంలే. వీనే సాయంత్రం అయ్యేలా ఉంది.
బండి స్టార్ట్ అవుతలేదు, ఊపిరాడతలేదు. దూరంగా ఉన్న పరిస్థితి. ఏదన్నా ఒకటి వచ్చి హెల్పిస్తే బాగుంటుంది. లారీలానా ఏమిస్తా లారీలో ఎట్లే గాయస్, వేరే ఆప్షన్ అయితే లేదు. అట్లా అనేసి ఇక డైరెక్ట్ మేము ఇక తాడ అయితే కట్టేసినాం బండికి. రవి నువ్వు నా బండి నడుపు, ఈయన ఎన్ఎస్ నడుపుతాడు. ఓకే చలో ఫస్ట్. ఇక్కడ ఉంటే ఇక్కడనే ఉంటాం. 3.5 గంటలు 4 గంటలు అవుతుంది ఇక్కడనే. మధ్యలో ఉంటాడు తేజ. రవి నువ్వు అతను కట్టరా, నువ్వు కట్టు. పోయి ఫ్యాన్కి ఇస్తావా? అరే మనిషి అవు అదే అది కాదు పైన, అది మెటల్ అల్యూమినియంది. అటు సైడ్ నుంచి కట్టు, ఎటు సైడ్ నుంచి అన్న కట్టు మంచిగా నీట్గా. గాయస్ మన లార్డ్ ఎక్స్పల్స్ కేటీఎంకి టో ఇస్తుంది. వేరే అసలు ఇది. అది ఎంత అప్పటి నుంచి చాలా ప్రాబ్లం వస్తుంది కేటీఎం. దీన్ని బ్యాటరీ పోయింది. ఇంక అట్లానే ఇక టో ఇస్తున్నా. అటు రైడ్ చేసేది రవితేజ బ్రో, ఇక ఆయన అయితేనే పక్క మనకి. అరే స్లో ఇద్దరం పడితే కార్నరింగ్ దగ్గర జాగ్రత్త. ఇక ప్రెషర్ అండ్ వెయిట్ అయితే పడుతుంది ఇంజన్ మీద. కానీ ఇక ఇట్లాంటి ఏరియాలో ఇక ఏం చేయలేము. ఇక మన దోస్తుకు మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? ఇట్లానే టో కొట్టుకుంటా వరకు వెళ్ళడం. ఇంకో 70 కిలోమీటర్స్ ఏమో ఉంది. రే ఇట్లా కావద్దు. ఇట్లా అయితే అందులో అది ఇరిగే వీక్తుంది. అది విరిగిపోతుంది మళ్ళా. జాగ్రత్త. చదివండి బైకర్స్, ఒక 6 బైకర్స్, అది కూడా హిమాలయన్ బైక్ పైగా వెళ్తున్నారు. ఇంకొక హిమాలయన్ వచ్చింది. ఇవ్వండి. ఓహో అయ్యండి, వీళ్ళకి బాగుంది. ఓహో అందరు థమ్స్అప్ ఇస్తున్నారు. అరే యార్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంతమంది బైకర్స్ వచ్చి కమాన్ అగైన్. అందరు ఇట్లా థమ్స్అప్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అసలు ఇది. దే వన్ మై రెస్పెక్ట్ మ్యాన్, యూ వన్ మై రెస్పెక్ట్, థ్యాంక్ యూ. దాట్స్ సో క్యూట్. ఇది నెక్స్ట్ లెవెల్. ఎంతమంది తెలుసా? ఇట్లా పోవాలి, వేరే మజా ఉంటుంది. మన వాళ్ళు ఎక్కడ వస్తున్నారు వెనకనే వస్తున్నారు. పట్టుకో. అది ఎక్కడానికే చాలా కష్టపడుతుంది. ఇంకా దీన్ని ఇంకా దొబ్బుతుందా అంటే గ్రేట్. ఇక్కడ వరకు తెచ్చింది. సరే దాన్ని బండికి కట్టేద్దాం. ఓకే ఇంకా ఇది ఉందా, దానికి రౌండ్ ఇట్లా చుట్టాలి. ఎందుకనంటే ఇది ఇప్పుడు ఇట్లా కిందికి అయితే దానికి తట్టుకుంటే అది ఇరిగిపోతుంది మొత్తం అట్లా. ఏం మనుషులు ఉన్నారా? నన్ను తీయమంటారు. ఎంతసేపు తీసినా రా నేను చెప్పింది నాది 1 సైడ్ చేయబోయింది. అరే నీకు రాదానంటే ఎట్లా? ఇంకా రా. ఇక్కడ నుంచి డౌన్ ఉంది కాబట్టి ఇది వదిలేస్తే తాడి తీసేస్తే కొంచెం సేఫ్ ఉంటుంది. సరే ఇక్కడనే ఇప్పేస్తా. ఓకే కొంచెం అది ఇప్పేవు బ్రో, కొంచెం అది ఇప్పవు ముంగడు. ఇది ఇప్పురా. ఎంత అంటే ఇప్పటి వరకు 15 మినిట్స్ అయిందేమో. జస్ట్ 4 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. 4 కిలోమీటర్స్ 15 మినిట్స్. ఈ సైడ్ ఇది ఇప్పు ఘోరంగా ఉంది. ఫోర్ కిలోమీటర్స్. ఎవరికి కొట్టరాదు ఇక నేనే ఇంకా కట్టిరా. అవునవును అవును. మీకు ఎవరికి రాదు బ్రో. మీ ఎందుకు బ్రో ఇలా అదాకొస్తారు? ఏదన్నా నేను కూర్చుంటా, ఏం చేయాలి?
డేంజర్ వేరే ఆప్షనే ఇల్లే. వెల్కమ్ టు ద లేక్. చూడండి ఎంట్రీలోనే ఎట్లా ఉన్నాయో మొత్తం వేరే లెవెల్. ఇంకా ముందు అయితే ఇంకా వెనుక పోయింది, అక్కడైతే హెలికాప్టరే ఉండే. ఇది మొత్తం బెటాలియన్కి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఒరిజినల్ వెహికల్స్ తీసుకొచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టారు. ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ దట్. అట్లాంటి థింగ్స్ లైఫ్లో అసలు కనబడాయి మనకి. బట్ మన కళ్ళ ముందు వస్తే అది నెక్స్ట్ లెవెల్. ఈ బండి ఎట్లనో నా చేతిలో ఎట్లనో నడుస్తున్నది అప్పటి నుంచి ఆఫ్ కాకుండా. అట్లా మెయింటైన్ చేసుకుంటా రైడ్ చేస్తున్నా. 100 కిలోమీటర్లు ఏమన్నా సతాయించిందా ఇది, ప్రాణాలను మించి సతాయించింది ఇది నన్ను. ఇదైతే మొత్తం మంచుకుంటాను, ఇక్కడ మట్టి కొంచెం కూడా లేదు. ఎట్లా చలి పెడుతుందనంటే నెక్స్ట్ లెవెల్ చలి. ఇంకా మన వాళ్ళు అయితే ఇంకా వెనకనే ఉన్నారు. అరే బండికి లైట్ లేదు, ముంగట వెళ్ళండి రా అని అంటే ఒక్కడు ముందటికెళ్ళి వేరే వాళ్ళు ఇది అవ్వచ్చుగా, లేదు అట్లా లేదు. ఘోరంగా ఇట్లా చెట్టు వెళ్ళాలి. ఓ కమాన్ కమాన్ కమాన్. ఫక్ అయిపోయింది. ఫెయిల్ ఫెయిల్ మళ్ళీ. అరే అరే స్లో 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 స్లో. అబ్బా లేపు బండిని లేపు. తాకిందా? దెబ్బలు తాకినాయా? జాగ్రత్త బ్రో, అందుకే. అబ్బా వెయిట్ 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 వెయిట్. లేపండి, లేప్ వెయిట్, లేప్ లేప్ లేపు అండి. అమ్మా వెయిట్ 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 వెయిట్. బ్యాలెన్స్ ఆగట్లేదు. ఏం కాలేదు, నీకేం తాకలేదుగా. ఓకే, అందుకే జాగ్రత్తగా ఉండాలి నా బండి. అదే అదే అట్లా చాలామంది నా బండిని పడేసారు. మరి ఒకడు ముంగట ఉండొచ్చు కదా. నీకేం కాలేదుగా. ఓకే కూల్. ఇది కాలందుకు పోతే అట్లనే పడుతుందా బండి? అట్లా పడద్దు బేబీ, నువ్వు అట్లా పడితే ఎట్లా? ఏం కాలేదుగా, ఏం కాలే. గాయ్స్ ఫైనల్లీ హోటల్ రూమ్కి వచ్చేసినాం. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మనిషికి 500 అంట 1 నైట్. మార్నింగ్ ఎప్పుడు 12కేమో చెక్అవుట్ అనుకుంటా నాకు తెలిసి. లెట్స్ ఇక్కడ ఫ్లాగ్ ఉంది. ఇక్కడ రావాలి. ఏంది బ్రో హెల్పింగ్ నేచర్ లేదు మీకు? ఎందుకు బ్రో? నువ్వు చేసినావు ఇక అందరిదా, ఒక్కడితోంటే సరిపోతుంది. నాది కాదు పైన, నాది కా బెడ్. గైస్ ఇదే డార్మెంటరీ మనం తీసుకున్నాం. బ్రో దీంట్లో స్పెషాలిటీ ఏంటిది బ్రో? దీంట్లో వాష్రూమ్ పోతే ఏం లేదు గాయస్, వాష్రూమ్ పోతే టిష్యూ పేపర్లతో దుడుచుకున్నాడు అంట, కడుక్కున్నాడు లేదంట ఇక్కడ.